వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించిన హిందూ సంఘాలు. ఫారెస్ట్ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన మహిళలు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎదుళ్లపల్లి వద్ద పొలం పనులకు వెళ్లిన రైతులపై తేనెటీగల దాడి. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కుటుంబ పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయాన్ని హిందూ సంఘాలు ముట్టడించాయి. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలోని గంగానమ్మ గుడి ధ్వజస్తంభం కోసం తెచ్చినటువంటి కలపను ఫారెస్ట్ రేంజర్ తన సిబ్బందితో కలిసి వచ్చి రాత్రికి రాత్రి ముక్కలుగా కోసి తీసుకుని వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొచ్చుకెళ్లిన మహిళలు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ముందు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, పేపర్ లీకేజీలో సూత్రధారులు ఎంతటి వారైనా వారిపై కేసులు నమోదు చేసి సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయనను అరెస్టు చేయాలా, ఈ కేసును సిబిఐకి అప్పగించాలా, ఆయన పదవి నుంచి, చైర్మన్ పదవి నుంచి తప్పించాలా, దానికి బాధ్యత వహించి కేటీఆర్ గారు రాజీనామా చేయాలా. లేని పక్షంలో ఈ యొక్క నిరుద్యోగులకు అండగా మేము మహనీయుల ఆలోచన విధానంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆలోచన విధానాన్ని ఆయన వెంబడ ఉండి ఆయనతోటి నడుస్తూ వీరి పక్షాన మేము మరింత ఉద్యమం చేపట్టే సమయం ఆసన్నమైంది. వీళ్ళను ప్రభుత్వాలను దించే సమయం ఆసన్నమైంది. నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగుల పట్ల లీకేజీ జరిగింది. అది ఏ విధంగా జరిగింది? కేసీఆర్కి తెలియకుండానైతే జరగలేదు, కేటీఆర్కి తెలియకుండానైతే జరగలేదు. తాళొచ్చి మాస్టర్కి రాజకీయ పార్టీలు, మీరు ఒక పొలిటికల్ పార్టీ, రాజకీయ చాబీ మీ దగ్గర ఉంది. అయితే ఇది ఒక లీకేజీ మాత్రమే అని కొట్టిపడేసిన కేటీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీకు అది చిన్న విషయంగా కనిపిస్తుంది కావచ్చు, కానీ ఎన్నో ఆశలతో పెట్టుకున్న బిడ్డల జీవితాలను ఇప్పుడు నడి రోడ్డున మీద పడ్డాయి. మీరు ఎందుకు బయటకు వచ్చి దీని గురించి వివరణ ఇవ్వకపోతున్నారు అంటే తప్పు మీరు చేశారని అందరికీ అర్థమవుతుంది. తెలంగాణలో మిమ్మల్ని తరిమేదాకా మా బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం ఆగదు. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ఇంకా ఎన్నో నిరసనలు జరుగుతాయని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రెడ్డి అన్న గారికి మరియు నింబన్న గారికి జై భీములు తెలియజేస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా
కొత్తగూడ మండలం యదుళ్లపల్లి వద్ద పొలం పనులకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడి నుండి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి అన్నదమ్ములు దూకారు. అన్న కోన్రెడ్డి సంజీవ ఈత రాకపోవడంతో మృతి చెందాడు. తమ్ముడు జనార్దన్ ఈత వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. నాగలి కట్టినా నేను నాగలి కట్టినాక అన్నం నిలబెట్టి అన్నం తిన్నాక ఆయన వచ్చిండు. ఆయన వచ్చినాక ఆయన టమాటాలు తెంపుకుంటాడు. టమాటాలు తెంపినాక చూసినట్టు ఇట్లా తీసుకుంటూ పోతాడు. ఏడు ఈగలు రా అంటాడు. ఈగ పొర దుంకుపొర బాయిల దుంకుపొర అని ఉరికొచ్చిండు. బాయిల దుంకినాక నేను దారంగా మూల కూడా నేను జారిన. ఆ మూల కూడా జారినాక ఇక ఆయన మధ్యాహ్నం ఏదైనా వచ్చి దుంకించులే మధ్యాహ్నం ఉన్నాడు. సాగర్ రెక్కబట్టి నెట్టిన కళ నెడితే అందరు ఆయనకు ఆ దారి ఇట్లా అందుకోగానే కూలంగానే అట్లా దారిని కదా మధ్య పోయి నేను అట్టించా పోయి ఎక్కి వాళ్ళను కూలీల కాడ పోయి మొత్తుకున్నా. ఎవరు ఈ పెద్దలకు కంకిస్తా అంటే వాళ్ళ కాడ మొత్తుకుంటే వాళ్ళ ఊరికి వచ్చింది. కుటుంబ పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి సేవలో ఆయన తరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జనసేన పార్టీతో మాత్రమే కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలుగుదేశం వైసీపీలతో ఏ మాత్రం కూడా కలిసి పనిచేసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మైనింగ్ ను వైసీపీ డేగలు దోచుకుంటున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేక దృష్టి సారించి గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి అనేక ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయదారుల అంశంలో కానీ అలానే వైద్య రంగంలో కానీ విద్యా రంగంలో కానీ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అంశంలో కానీ ఒక రాజధాని అంశంలో కానీ స్పష్టమైన కల్పనలు లేని మూలంగా ఆంధ్ర విభజన జరిగిన తర్వాత కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళనటువంటి విషయాన్ని గమనించిన తర్వాత వినాయకుడిని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దశ ఉన్న ఒక దృక్పథం కలిగినటువంటి వ్యవస్థను ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం కావాలని నేను వినమ్రంగా ఈరోజు మీరు గమనిస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేలో కావచ్చు, ఆర్బోట్లు కానీ చిత్తూరు నుంచి బెంగళూరు
కాళహస్తి మీదుగా నాయుడుపేట మీదుగా ఒక అద్భుతమైనటువంటి రహదారి, అలానే మద్రాసుని కనెక్ట్ చేస్తుంది. ఈ విధంగా గ్రామాల దగ్గర నుంచి నగరాల దగ్గర నుంచి అన్ని అంశాలను కూడా ఒక 9 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. వేరే తప్పుగా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విశాఖ మన్యం బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బోయ వాల్మీకులను ఎస్టీలో చేర్చడానికి నిరసిస్తూ మన్యంలో బంద్ చేపట్టారు. పోలీసులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గిరిజనేతరులైన బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ ఏపీ గిరిజన సంఘం అల్లూరు జిల్లాలోని మన్యం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రతిపక్ష, వామపక్ష నేతలు మద్దతునిచ్చారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపేశారు. మరోవైపు దుకాణాలు, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసేశారు. గిరిజనులు చేపట్టిన ఈ బంద్కు సిఐటియు మద్దతు ఇచ్చింది. పాలకొండ మండలం సింగన్న వలసకూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆదివాసీ ద్రోహులారా ఖబర్దార్! ఆదివాసీ ద్రోహులారా ఖబర్దార్! ఏడుగురు మూగజీవులు మాట్లాడాలి! ఏడుగురు మూగజీవులు మాట్లాడాలి! ఏడుగురు మూగజీవులు మాట్లాడాలి! జీవితం తాకట్టు పెట్టిన ఏడుగురు మూగజీవులు మాట్లాడాలి! ఏడుగురు మూగజీవులు మాట్లాడాలి! ఇతర బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదు. ఇతర బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చరాదు. జై ఆదివాసీ! జై ఆదివాసీ! జై జగన్మోహన్ రెడ్డి గోబే! ద్రోహి జగన్మోహన్ రెడ్డి గోబే! జరుగుతున్న బంధును విజయవంతం చేయాలి! జరుగుతున్న బంధును విజయవంతం చేయాలి! రాజీనామా చేయాలి!
సురేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన ప్రాంతం అంతా కూడా బోయ వాల్మీకి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం బంద్ పిలిపించింది. ఈ బంద్ ఈరోజు పాడేరు ఏజెన్సీలో ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అందుకే ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచన విరమించాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత వారం క్రితం అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి బోయల్ ఎస్టీల్లో చేర్చాలని బోయల్ని తీర్మానం చేయడం పట్ల గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే బోయ గిరిజనేతరులు వాళ్ళ అర్హులు కాదు, వాళ్ళకి ఎటువంటి తెగ లక్షణం లేదు, ఆచారాలు అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి భాష ఏమి కూడా లేదు. అలాంటి బీసీఏ ఉన్న గిరిజనేతల్ని గిరిజన జాబితాలో చేర్చడం వలన 35 తెగలు గల గిరిజనులు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ 28 లక్షల గిరిజనులు ఉన్నాం. మాకు ఇచ్చేది 6% రిజర్వేషన్. మళ్ళా ఇంకొక 40 లక్షల మంది బోయల్కి చేరిస్తే ఇది గిరిజనులందరూ కూడా కొట్టుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, గిరిజన సంఘాలతో చర్చించాలి, టీఏసీ వేసి బోయ వాల్మీకి వ్యతిరేక తీర్మానం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రామాలయంలో జరిగిన స్వామి అమ్మవార్ల కళ్యాణంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలు నియోజకవర్గంలో కనుల పండుగగా సాగాయని, ధర్మాన్ని కాపాడడంలో రాముని మించిన దేవుడు లేడన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ, ఆర్డీఓ వినోద్ కుమార్, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా వేదమూర్తులైనటువంటి వైష్ణవోత్తముడైనటువంటి అగ్రగణేశ్వరుడైనటువంటి మా మామగారు మనందరికీ సుపరిచితులైనతో పాటుగా ఉపదానాలు చేస్తూ ఉంటారు. ఈ కన్యాదాన పరంపరకు లభించాలి అంటే ప్రకృతుల కోసం 1700 రూపాయలు సమర్పించారు. అందరూ చివరి వేదులు ఇక్కడ ముందున్నటువంటి ముఖ్యమైన శ్రీ విష్ణుపత్ని భువనైకమాత మధువరాభ్య వరదా భవంతు శుభోక్తే. వచ్చిన భక్తులందరికీ చల్లగా కాపాడాలని చెప్పి ఎంతో పర్వదినం ఈరోజు శ్రీరామనవమి నాడు పూజలు ఇంటి వద్ద పూజ చేసి ఇక్కడికి వచ్చి కూడా కళ్యాణంలో పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి, ప్రతి సంవత్సరం కూడా మన కుటుంబాలంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి గారిని కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ అయిన తర్వాత మీదికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి లైన్గా తొందరపడకుండా ఎంతసేపు అయినా రాముడు ఉంటాడు, మీరు విడిచిపెట్టి కూడా మనం విడిచిపెట్టి పెట్టుకోడు వచ్చి మంచిగా లైన్గా వచ్చి మీరేమైనా ఉంటే చిన్న ఇది పోసుకోవడం కానీ మీరేంటంటే మన అక్షంతలు వేసుకోవడం కానీ చేసుకోవాల్సిందే లైన్గా వచ్చి ఆయన మంచి భోజనాలు తీసుకోండి, తొందరపడకండి. సాయంత్రం 4 కానీ రాముడు ఇక్కడికి ఓడు మీరు అందరూ పోయినాకనే పొమ్మంటే రాముడు కూడా పోతారు, అప్పటిదాకా మీ దగ్గరనే ఉంటాడు. జై శ్రీరామ్. మాంకాళి జయచంద్ర గారు సాంబార్కి 2000 రూపాయలు సమర్పించుకున్నారు. జై శ్రీరామ్. నిత్య శ్రీనివాస్ గారు సాంబార్కి 20 రూపాయలు సమర్పించారు. జై శ్రీరామ్.
మధుర భారతి గారు శ్యామానికి 21 రూపాయలు. జై శ్రీరామ్. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కులు గ్రామం, చిట్కులు వడ్డెర కాలనీ, ఇస్నాపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇస్నాపూర్ గ్రామ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సీతారామ కళ్యాణం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భగవంతుని కృప మా గ్రామం పైన, మా గ్రామస్తుల పైన, మా అందరి పైన ఉండి సుఖ వర్ధిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఇలాగనే పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలను అన్ని వర్గాల రాజకీయ నాయకులు అందరూ మాకు సహకరించి అన్నిటికీ ముందుకొచ్చి మీరు ఏం చేస్తామన్నా మేమున్నాం, మీ ఎంబడి మీరు దేవుని అని చెప్పి అందరూ వస్తుంటారు. ఆ రోజున మాకు కాలనీ పక్కకు పోతే కూడా మాకు కాలనీలో ఇలా చేస్తారని కూడా తెలియకుండా మేము తెలుసుకోకుండా కూడా ఉన్నాము. ఈ రోజున మాకు అన్ని తెలిసినాయి. మేము కూడా అందరి విషయంలో అందరూ మనవాళ్ళు అనుకొని చేసుకుంటాము. అలాంటి విషయంలో పెద్దలు అందరు చిత్తూరు వాసులు, పటాన్చెరు నియోజకవర్గ వాసులు అందరూ మాకు సహకరిస్తుంటారు. దాని విషయంలో ఏ దానికి లోటు లేదు. ఇలా అంత పెద్ద సంఖ్యలో చేయడానికి కారణం వారి పెద్దలు ఉన్నందుకే మీ నూతి పిల్లలు కూడా అందరు ముందుకు వస్తూ ఉంటాము. జగన్మోహన్ యూత్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సందర్భంగా మా గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదానం కూడా ఏర్పాటు చేయడమైంది. దీనికి అశేషంగా జనవాహిని తట్టుకోలేనంతగా జనాలు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంత రద్దీ ఇంతకు ముందు కూడా చేసినాం, కానీ ఇంత రద్దీ ఎప్పుడు కూడా చూడలేదు. ఈరోజు చాలా భక్తులు పాల్గొన్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది లోక కళ్యాణార్థమై ఈ కళ్యాణం నిర్వహించడమైంది. సర్వే జన సుఖమం చల్లగా ఉండాలని, గ్రామంలో అందరూ కూడా బాగుండాలని మా గ్రామం కోసం లోక కళ్యాణార్థం ఈ పర్వ కార్యక్రమం మహా గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపించినందుకు ఆ భగవంతునికి సదా దాసనే వింటూ ఆయన ప్రేమకు పాత్రలు కావాలి, ఆయన దీవెనకి పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎక్కంటి గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం అనంతరం గ్రామ యువతీ యువకులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శనలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్ధరాత్రి హాస్టల్లోకి చొరబడి అరెస్టులు చేశారని విద్యార్థులు అంటున్నారు. పోతన వివేకానంద హాస్టల్ నుంచి నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ సహా 12 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి నేతలు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తప్పుడు కేసులు పెట్టి విద్యార్థి సంఘాల నేతలను జైలుకు పంపే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు కూడా వీలైతే ఈ యూనివర్సిటీ అధికారులను ఇబ్బంది పెట్టవచ్చు, నాకు తెలిసి తెలియదు, కానీ పోలీసులను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అయినా కూడా మేము ఒక విద్యార్థులు, మమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే మాకేం ఇది సమంజసమేనా? మేము సహకరించకపోతే, మేము రాకపోతే నిజంగానే డోర్ వలగొట్టి, ఈ డోర్ ఎట్లా కొట్టిల్లు, కొట్టిన వాళ్ళకైతే వీడు ఎవరు కొట్టిల్లు నాకు తెలియదు, కొట్టిన వాళ్ళకి తెలుసు ఎంత గట్టిగా కొట్టిల్లు, ఎన్ని గంటలు కొట్టిల్లు. ఇక్కడ ఈ చదువుకున్న ఈడున్న హాస్టల్లో ఎంతమంది విద్యార్థులకు ఇబ్బంది కలిగింది. సిఐ గారు చెప్పిళ్ళు పొద్దున 10 గంటలకు వస్తామని చెప్పినాం, దానికి మళ్ళీ ఇదంతా అవసరం లేదు కదా. కాబట్టి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం,
ఈ యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు జరుగుతాయి. ఇవాళ ఒక వీసీ రమేష్ గారు ఉంటేనే ఉద్యమాలు జరుగుతాయి. వీసీ రమేష్ గారు ఉన్నప్పుడే ఉద్యమాలు జరగకుండా ఉండాలంటే జరగదు. ఇక్కడ విద్యార్థుల సంక్షేమం కోసం ఇవాళ పేపర్ లీకేజ్ అయి 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వం జనార్దన్ రెడ్డి పైన ఎందుకు కేసు నమోదు చేస్తలేదు? టీఎస్పీఎస్ కమిటీని ఎందుకు రద్దు చేస్తలేదు? ఇవి సమాధానం చెప్పలేని ఈ ప్రభుత్వము, ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ విద్యార్థులకు కూడా నిర్బంధాలకు గురి చేయడం సమంజసం కాదు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనిస్తున్నది. పోలీస్ శాఖ అంటే తెలంగాణలో ఒక మంచి పేరున్నది. ఇప్పటికైనా కూడా అది విద్యార్థుల చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి ఇక నుంచి అయినా కూడా దయచేసి చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా, ఇక నుంచి మీరేమన్నా అరెస్ట్ చేయాలనుకుంటే ముందు నోటీస్ ఇచ్చి విద్యార్థులను అరెస్ట్ చేయాలి. లేకపోతే మీరు ఫోన్ ద్వారానే డే టైంలోనైనా ఇక్కడి నుంచి హాస్టల్ నుంచి ఎటు పారిపోయినా కూడా, ఎక్కడికి దొంగలు ఎక్కడికి పారిపోయినా కూడా మిమ్మల్ని మీరు తీసుకొచ్చేంత టెక్నాలజీ ఉన్నది. కానీ విద్యార్థులను ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ కేసీఆర్ కల్వకుట్ల కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా పరిపాలించదు. పోలీస్ అంటే ఈ సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. ఆ ప్రభుత్వానికి లొంగబడి ఏ పోలీస్ అధికారులు కూడా పనిచేయద్దు. ఎస్పెషల్గా విద్యార్థులను, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టద్దని నేను మీ అందరికీ పాదాభివందనాలతో వేడుకుంటున్నాను. విధంగా యూనివర్సిటీల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఉద్యమంలో ఈ కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షమైనా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ యూనివర్సిటీలను ఏ రకంగా ప్రక్షాళన చేసి కాపాడాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినటువంటి టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని, అదేవిధంగా కమిటీని రద్దు చేయకుండా ప్రశ్నించిన విద్యార్థులను, నిరుద్యోగులను కేసులు పెట్టాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద కేసు పెట్టే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నాం. ఇలా యూనివర్సిటీలలో చదువుకున్నటువంటి విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నటువంటి విద్యార్థులను కూడా అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు తలుపులు కొట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తే ఇది వైస్ ఛాన్సలరే అరాచకమని మేము తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఇలా ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఇలా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాల, అక్రమాలపైన కూడా వారు కూడా కొంత ఆలోచన చేయాలని నేను పోలీస్ శాఖకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, ఖబర్దార్ కేసీఆర్, తక్షణమే బర్తరఫ్ చేయాలి టీఎస్పీఎస్ చైర్మన్. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో మెడికో సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న సనత్ హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. సనత్ది పెద్దపల్లి స్వస్థలం. సనత్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని అన్నారు. విద్యార్థి చనిపోవడం దురదృష్టకరమని నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా అన్నారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సనత్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు తన హాస్టల్ గదిలో. మాట్లాడారు, చిలాకీగా ఉన్నారు. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించిన హిందూ సంఘాలు. ఫారెస్ట్ కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన మహిళలు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎదుళ్లపల్లి వద్ద పొలం పనులకు వెళ్లిన రైతులపై తేనెటీగల దాడి. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కుటుంబ పార్టీలతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.